నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు వికీ ఇన్ తెలుగు. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఒక కొత్త సంవత్సరం 2021లో అయితే మనకి ఇప్పటి వరకు అయితే రియల్మీ నుంచి ఎటువంటి మొబైల్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ చేయలేదు. బట్ మనకి రీసెంట్గా ఈ యొక్క జనవరి 5th ఎక్స్క్లూజివ్గా షామీ వాళ్ళు అయితే ఎంఐ 10 మొబైల్ ఫోన్ లాంచ్ చేసి హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. మనందరికీ తెలిసింది. సో నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనకు రియల్మీ నుంచి రియల్మీ X7 సిరీస్, రియల్మీ 8 అండ్ రియల్మీ నార్జో 30 సిరీస్ ఇవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి మొబైల్ ఫోన్స్. అసలు యాక్చువల్లీ నేను ఖచ్చితంగా ఒక్క మొబైల్ ఫోన్ కేటగిరీ అయినా ఈ యొక్క జనవరి పీరియడ్లో లాంచ్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఈరోజు డేట్ వచ్చరికి జనవరి 25th. సో ఇంకా 6 days ఉంది, మనకి మంత్ ఎండ్ అయిపోద్ది. సో ఈ యొక్క మంత్లో అయితే రియల్మీ నుంచి ఎటువంటి మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అవ్వలేదు. సో ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే రియల్మీ X7 సిరీస్లో మనకి 2 మొబైల్ ఫోన్స్ అయితే ఉంటాయి, రియల్మీ X7 అండ్ రియల్మీ X7 Pro. సో ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ అయితే మోస్ట్ ప్రాబబుల్లీ అండ్ 100% అయితే మనకి నెక్స్ట్ మంత్ అంటే February 4th ఎక్స్క్లూజివ్గా ఇండియాలో లాంచ్ చేయొచ్చు. బట్ ఒకటి గమనించండి, మనకి అఫీషియల్గా ఏమి రియల్మీ కంపెనీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బట్ ఇది రూమర్స్ ప్రకారమే. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ 100% పదం వాడాను కదా. సో మ్యాక్సిమం మనకైతే February 4th మనకి ఇండియాలో అయితే ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ అవ్వచ్చు. సో ఎనీ హౌ మనకి దీంట్లో బేస్ వేరియంట్ మొబైల్ ఫోన్ అయిన రియల్మీ X7 గురించి అయితే చూద్దాం. Hi everyone, please subscribe this Vicky channel and tap on the bell icon to receive the further notifications. సో మై ఫ్రెండ్స్, ఈ యొక్క రియల్మీ X7 మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి నియర్లీ 6.4 inches అయితే తీసుకురావడం జరుగుతుంది. కోర్స్ మనకి పంచ్ హోల్డర్ ఉంటుంది, అది మనకి సాంప్రదాయం అనుకోవచ్చు. సో ఎనీ హౌ మనకి డిస్ప్లే టైప్ వచ్చేసరికి ఈసారి మాత్రం వీళ్ళు యాక్చువల్లీ మనకి ఈ యొక్క రియల్మీలో మనకి ఇప్పుడు దాకా ఈ యొక్క బడ్జెట్లో IPS ప్యానల్ వాడారు. బట్ ఫస్ట్ టైం అనుకోవచ్చు వీళ్ళు మనకి AMOLED తీసుకురాబోతున్నారు. సూపర్ AMOLED డిస్ప్లే అండ్ ఫుల్ HD ప్లస్ ప్యానల్ ఇది. సో ఇట్స్ ఏ గుడ్ కాంబినేషన్. సో ఇప్పుడు దాకా రియల్మీ నుంచి మనకి సూపర్ AMOLED లేదు ఈ బడ్జెట్లో. అట్ ద సేమ్ టైం ఇది మనకి 60Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఓవరాల్గా మనకి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఈ యొక్క ప్రైస్ని బేస్ చేసుకొని మనకి బిల్డ్ క్వాలిటీ మనం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే ఇవ్వచ్చు మోస్ట్ ప్రాబబుల్లీ. బట్ తెలిసిందే రియల్మీ అయితే బిల్డ్ క్వాలిటీలో వాళ్ళు ఎక్కువగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వాడకుండా దాని ప్లేస్లో వాళ్ళు స్ట్రాంగ్ ప్లాస్టిక్ బాడీ అయితే యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఎనీ హౌ ఇవన్నీ రూమర్స్ ప్రకారమే. బట్ రూమర్స్ అనేవి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, అందుకే వీడియో చేస్తున్నాను. సో ఎనీ హౌ ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చరికి Android 11. అఫ్కోర్స్ రియల్మీ వాళ్ళ ఓన్ కస్టమ్ UI ఉంటుంది కదా. సో దాంతోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా దీంట్లో వాడిన ప్రాసెస్ ఇది మనకి ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వాడిన ప్రాసెస్ వచ్చరికి మనకి ఇది 5G క్యాపబిలిటీ ప్రాసెస్. ఇది మనకి MediaTek ఫ్యామిలీ నుంచి Dimensity 800U సిరీస్ ప్రాసెస్ దీంట్లో యూజ్ చేస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మొబైల్ ఫోన్ 5G అయినంత మాత్రాన ఆ యొక్క మొబైల్ ఫోన్ ప్రతి బ్యాండ్ విత్కి కనెక్ట్ అవ్వాలని రూల్ అయితే లేదు. 5Gలో మనకి డిఫరెంట్ బ్యాండ్ విడ్స్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా ఏ కంపెనీ మొబైల్ ఫోన్ మీరు 5G అని చెప్పి మార్కెట్లో లాంచ్ చేసిన దాని బ్యాండ్ విత్ ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్ తీసుకోండి. లేదు అంటే మీరు లైఫ్లో ఆ యొక్క మొబైల్ ఫోన్ 5G అని చెప్పుకోవడమే మీకైతే కనెక్ట్ అవ్వదు. సో దానికోసం వీడియో చేశాను, బ్రీఫ్గా మాట్లాడాను. మీరు ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది. అన్ని కార్డ్ స్క్రీన్ని యాడ్ చేస్తారు. సో ఇంకా నెక్స్ట్గా చూసుకోవాల్సింది మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో కెమెరా. ఎందుకంటే మనకి 2020 ఇయర్లోనే కెమెరా అనేది వన్ ఆఫ్ ద హాట్ అని చెప్పుకోవచ్చు ఒక మొబైల్ ఫోన్కి. సో మనం ఇప్పుడు 2021కి ఎంటర్ అయిపోయాం. సో కెమెరా మీద చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి ఎవరికైనా సరే. ఎందుకంటే ఇప్పుడు మధ్య మనకి సెల్ఫీస్ తీయడం, ఫేస్బుక్, సోషల్ మీడియా అట్లా పోస్ట్ చేస్తున్నాం కదా. సో డెఫినెట్లీ సో ఎనీ హౌ ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి బ్యాక్ సైడ్ వచ్చరికి మాత్రం ప్రైమరీ కెమెరా సరికి 64 MP షూట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఈ యొక్క 64 MP సెల్ఫీ షూట్ అనేది సెన్సర్ మనకి సామ్సంగ్ వాళ్ళ సెన్సరా లేదా సోనీ వాళ్ళ సెన్సర్ అనేది మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మోస్ట్ ప్రాబబల్లీ మనకి సామ్సంగ్ సెన్సరే వీళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఎనీ హౌ వెయిట్ చేద్దాం అఫీషియల్గా మనకి కన్ఫర్మ్ అయినాక. అఫ్కోర్స్ మనకి సెకండరీ కెమెరా సరికి మాత్రం 8 MP ఇది మనకి వైడ్ యాంగిల్ అల్ట్రా వైడ్కి యూజ్ అయ్యింది. సో మై డియర్ ఫ్రెండ్స్, రిమైనింగ్ క్యామ్స్ ఉంటాయి కదా 3 and 4th క్యామ్, ఐ మీన్ 2+2 కెమెరాస్ అంటే కదా ఎక్కడైనా సరే. సో గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ అయినా సరే మీకు 2+2 అందంటే అది ఖచ్చితంగా డమ్మీ క్యామే. సో జస్ట్ మనం ప్రతి యూజ్లెస్ దానివల్ల మనకి యూజ్ ఉండదు. ఏదైతే మనకి ప్రైమరీ క్యామ్ అండ్ వైడ్ యాంగిల్ అనుకుంటున్నామో అదే మనకి బేస్ చేసుకొని మొబైల్ ఫోన్ పికప్ చేసుకోండి. ఇంకా ఓవరాల్గా మనకు ఫ్రంట్ సైడ్ వచ్చరికి మాత్రం సింగిల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి 16 MP. అఫ్కోర్స్ మనకి బ్యాక్ సైడ్ కెమెరాతో 4K ఫుటేజ్ తీసుకోవచ్చు. బట్ ఫ్రంట్ క్యామ్ వచ్చరికి 4K క్యాపబిలిటీ మోస్ట్ ప్రాబబిలిటీ ఉండకపోవచ్చు అండ్ ఫుల్ హెచ్డీతో రికార్డ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్గా చూసుకోవాల్సింది మనకి ఆడియో డిపార్ట్మెంట్. డిసప్పాయింటెడ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి బోటంలో 3.5mm జాక్ అయితే స్కిప్ చేయడం జరిగింది. సో ఇది నిజంగానే చాలా వరకు
ఒక డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. 3.5mm జాక్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్సా లేదా నార్మల్ రెగ్యులర్ స్పీకర్స్ అనేది మాత్రం తెలియదు, వెయిట్ చేయాలి. ఇంకా ఓవరాల్గా దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి యూఎస్బీ పోర్ట్ వచ్చేసరికి టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజువల్లీ ఈ యొక్క ప్రైస్ బడ్జెట్లో ప్రతి మొబైల్ ఫోన్ కంపెనీ కూడా టైప్ సి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు 2021 ఇయర్ వీళ్ళు కానీ ఇన్ కేసు యూఎస్బీ 2.0 కానీ ప్రొవైడ్ చేసి ఉంటే డెఫినెట్లీ మొబైల్ ఫోన్ కదా ఒక బిగ్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీ హౌ టైప్ సి అట్ ద సేమ్ టైం ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్ట్ అయ్యేది, జీపీఎస్ ఇవన్నీ కామనే, మనకి బ్లూటూత్ అన్నీ ఉంటాయి. ఇంకా ఓవరాల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మాత్రం ఇది 4310 mAh మిల్లీ ఆంపియర్స్ ఆఫ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి నియర్లీ 50 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసిద్ది. బట్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి బాక్స్లో అయితే 65 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు కానీ 65 వాట్స్ సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్ క్యాపబిలిటీ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే మనకి మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఇయర్ 2020లో మనకి రియల్మీ కంపెనీ నుంచి రియల్మీ నార్జో 20 ప్రో ఆ యొక్క మొబైల్ ఫోన్ చూసుకుంటే మనకి 15,000 రూపాయలు ఉంటుంది. సో ఆ మొబైల్ ఫోన్ మనకి 65 వాట్స్ సపోర్ట్ దాంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మన రోమన్స్ ప్రకారం ఈ యొక్క రియల్మీ X7 మొబైల్ ఫోన్లో మనకి మొబైల్ ఫోన్ కెపాసిటీ అనేది మాత్రం 50 వాట్స్ దగ్గర తీసుకుంటుంది. బట్ వాళ్ళు మనకి బాక్స్లో ఛార్జర్ మాత్రం 65 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. బట్ చూడాలి మరి 50 వాట్స్ అన్నా సరే తక్కువేం కాదు. బట్ 65 వాట్స్కి సపోర్టింగ్ మొబైల్ ఫోన్ ఉంటే బాగుంది. ఎందుకంటే ఛార్జర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా బాక్స్లో. సో అదేవిధంగా మనకి మొబైల్ ఫోన్ కూడా 65 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది బాగుండేది అనేది మాత్రం నాకు పర్సనల్ ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి నియర్లీ 3 కలర్స్ అయితే అవైలబిలిటీగా ఇండియాకి తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి చైనాలో ఏదైతే మనకి రియల్మీ V15 అనే మొబైల్ ఫోన్ చైనాలో లాంచ్ అయిందో సో సేమ్ అదే మొబైల్ ఫోన్ని రీబ్రాండ్ చేసి మన ఇండియాలో మాత్రం రియల్మీ X7 కింద లాంచ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తెలిసింది అయితే కొత్త కాదు మనకి ఈ యొక్క చైనీస్ కంపెనీస్కి. సో ప్రతి మొబైల్ ఫోన్ మనకి చైనాలో లాంచ్ అయిపోయింది, దాన్ని రీబ్రాండ్ చేసి మనకి ఇండియాలో గ్లోబల్గా లాంచ్ చేస్తూ ఉంటారు. సో నో నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. మన ఇండియాలో ఫ్లిప్కార్ట్స్ అయితే వీళ్ళు డీలే ఇప్పుడు తీసుకొస్తూ ఉంటారు ఏ మొబైల్ ఫోన్ అని రియల్మీ కంపెనీ నుంచి. సో ఇప్పుడు కూడా చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ అయితే ఆల్రెడీ ఈ యొక్క రియల్మీ X7 అయితే ఆ పోస్టర్ని బ్యానర్ని టీస్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో మనం అనుకున్న రోమన్స్ ప్రకారం ఈ యొక్క మొబైల్ ఫోన్ ఈ యొక్క February 4th ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం హ్యాండ్ వేరియంట్ రియల్మీ X7 Pro ఎగ్జాక్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి మనకి ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ వాడుతున్నారు, ఎగ్జాక్ట్గా స్పెక్స్ ఇంకా ఏం తెలియదు. ఆల్మోస్ట్ మనకి హై అండే ఉంటాయి X7తో పోల్చుకుంటే. అంతేకాదు మనకి మన ఇండియన్ CEO రియల్మీ CEO అయిన మాధవ్ సేట్ అయితే ట్విట్టర్లో ఒక పోల్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS ప్యానల్ కావాలా లేదా 60 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED స్క్రీన్ కావాలనేది. సో చాలామంది అయితే 60 Hz ఉన్న సూపర్ AMOLED కావాలని పికప్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం ఏదో చెప్పుకున్నాం రియల్మీ X7. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి AMOLED విత్ 60 Hz రావచ్చు. అదే కానీ మనకి హ్యాండ్ వేరియంట్ మొబైల్ ఫోన్ అయిన రియల్మీ X7 Proలో మోస్ట్ ప్రాబబ్లీ మనకి IPS ప్యానల్తో 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ లాంచ్ అవుతుంది తెలిసిపోయింది మనకి February 4th. సో ఈ మధ్యలో మీకు చాలా మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి వేరే వేరే బ్రాండ్స్ నుంచి. అవంతా వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో అందుకని మనీ వేస్ట్ చేసుకోవద్దు, దాచిపెట్టుకోండి. ఒకసారి ఈ మొబైల్ ఫోన్ మీకు లాంచ్ అయినాక మీకు ప్రైస్ ఇది నియర్లీ మనకి 17,000 రూపీస్ ఆ మార్జిన్ అయితే ఉండొచ్చు. మీరు కానీ ఓకే అనుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో అందుకని వీడియో చేస్తాను. సో తొందరపడి వేరే కంపెనీస్ మొబైల్ ఫోన్స్ అయితే కొనొద్దు. మేబీ మనకి అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయినాక లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ అయితే ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.